అండి, నేను డాక్టర్ కేఏ రెడ్డి ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. హైదరాబాద్లో ఉంది మా హాస్పిటల్. సో ఈరోజు మనతో నా పేషెంట్ ఉన్నాడండి, శివారెడ్డి అని. ఇతను ఏంటంటే కర్నూలు నుంచి హైదరాబాద్కి వచ్చినారు. అక్కడ ఒక సీనియర్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే అతను ఓపీజీ ఎక్స్రే తీసినాక, సార్ మీకు బోన్ సరిగ్గా లేదు, రెగ్యులర్ ఇంప్లాంట్స్ పెట్టడానికి ఎముక సరిగ్గా లేదు, కొన్ని జాగాల సన్నగా ఉంది, కొన్ని జాగాల చాలా ఇన్ఫెక్టెడ్ ఉండి ఆ ఇన్ఫెక్షన్తోనే ఎముక అంతా పాడైంది. సో అతను ఏమన్నాడంటే, ఇది నేనైతే చేయలేను, ఈవెన్ కర్నూలులో కూడా ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు, మీరు హైదరాబాద్లో డాక్టర్ కేఏ రెడ్డి దగ్గరికి వెళ్ళండి, ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ దగ్గరికి. వాళ్ళు అంటే ఫస్ట్ ఇతను ఏమన్నారంటే, మరి అక్కడ వెళ్తాం సార్, మళ్ళీ పనులు ఎప్పుడు పెడతారో ఏందో అంటే, లేదు తొందరనే పెడుతున్నారు, అతను ఎక్స్రేస్ నేను చాలా చూసినాను, కేసెస్ కూడా చూసినాను, తొందరగా పెడతారని అన్నారు. సో మా దగ్గరికి ఈ పేషెంట్ లాస్ట్ మండే రోజు వచ్చాడండి. లాస్ట్ మండే, ఈరోజు మన సాటర్డే. ఓకే, సో లాస్ట్ మండే వచ్చినప్పుడు నేను ఎక్స్రే తీసినాను. మా దగ్గర సిబిసిటీ మిషన్ ఉంది, అది కూడా తీసుకొని నా బోన్ క్వాలిటీ ప్లస్ డెన్సిటీ ఇంకోటి బోన్ వాల్యూమ్ ఎంత ఉందో చూసినాము. అయితే లెఫ్ట్ సైడ్ ఒక జాల్ మాత్రం చాలా తక్కువ ఉంది బోన్, రైట్ సైడ్ బాగానే ఉంది కానీ లెఫ్ట్ సైడ్ మాత్రం తక్కువ ఉంది. సో రెగ్యులర్ ఇంప్లాంట్స్ పెట్టడానికి కుదరలేదు. సో అప్పుడు ఏం చేసినామంటే పేషెంట్కి చెప్పినాము, లెఫ్ట్ సైడ్ మాత్రం ఒకటి జైగోమాటిక్ ఇంప్లాంట్స్. జైగోమాటిక్ అంటే కొంచెం లాంగ్ ఉంటుంది, ఎప్పుడైతే మనం ఎముక పై జాలో తక్కువ ఉంటుందో అప్పుడు మనం ఈ చీక్ బోన్లో ఇంప్లాంట్స్ పెడతాం, దాన్నే మనం జైగోమాటిక్ ఇంప్లాంట్ అంటారు. ఆ జైగోమాటిక్ ఇంప్లాంట్ ఏంటంటే చాలా రిజిడ్గా మంచి కార్టికల్ బోన్లో ఎంగేజ్ అవుతుంది కాబట్టి కేవలం 7 daysలో మనం టీత్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో నార్మల్గా డిలేడ్ లోడింగ్ అనే పద్ధతిలో చాలా ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద డాక్టర్స్ డిలేడ్ లోడింగ్లో చేస్తున్నారు. అంటే ఈరోజు ఇంప్లాంట్స్ పెడితే 3 months 4 months, ఒక్కొక్కసారి సైనస్ లిఫ్ట్స్ బోన్ గ్రాఫ్ట్ చేస్తే 8 months 9 months కూడా వెయిట్ చేస్తున్నారు. సైనస్ లిఫ్ట్స్ కానీ బోన్ గ్రాఫ్ట్స్ కానీ అసలు డిలేడ్ లోడ్ పద్ధతి లేకుండా 7 to 8 daysలో మీకు ఫుల్ మౌత్ ఫిక్స్డ్ ఇంప్లాంట్ చేసి మీకు ఫిక్స్డ్ పర్మనెంట్ మెటల్ సిరామిక్ టీత్, అంటే ప్లాస్టిక్ టీత్ కూడా కాకుండా. ఇంకోటి ఏంటంటే చాలా మంది ప్లాస్టిక్ టీత్ ఇస్తున్నారు, మేము అసలు ప్లాస్టిక్ టీత్ అనేది లేదు, 3D ప్రింటెడ్ డిఎంఎల్ఎస్ మెటల్ సిరామిక్ టీత్ కానీ జిర్కోనియా టీత్ కానీ ఇస్తున్నాము. సో అది విచ్ ఇస్ పర్మనెంట్ టీత్. ఓకే, సో ఈరోజు ఆ పేషెంట్ని కూడా అడిగి మనం కనుక్కుందాము. ఈరోజే నేను ఇప్పుడే జస్ట్ ఒక ½ hour బ్యాక్ నేను టీత్ ఫిక్స్ చేసినాను ఆ పేషెంట్కి. పైన 6 implants, దాంట్లో ఒకటి జైగోమాటిక్ ఇంప్లాంట్, తక్కిన రెగ్యులర్ 5 implants. ఆ రెగ్యులర్ 5 implants కూడా ఇక్కడ లాస్ట్లో హెడ్ బోన్లో ట్యూబరోటెరిగాడ్ ఇంప్లాంట్స్ అని 2 sides, వన్ ఇంప్లాంట్ ఆన్ ఈచ్ సైడ్ పెట్టినాము. సో ఈరోజు నేను టీత్ ఫిక్స్ చేసి కరెక్ట్ 6 daysలో టీత్ ఫిక్స్ చేసినాము. ఈరోజు పేషెంట్ని అంటే చాలామంది ఇంకోటి ఏంటంటే స్మైల్ కొరకనో ఫంక్షన్ కొరకో, బోత్ స్మైల్ అండ్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కేవలం నవ్వడమే కాకుండా మంచిగా అందంగా కనిపించడమే కాకుండా తినడానికి కూడా పనికి రావాలి. అదర్వైజ్ నవ్వడానికి బాగుంది కానీ తినడానికి బాగాలేనప్పుడు ఏం లాభం. సో 6 daysలో ఇవన్నీ అయిపోతాయండి. స్మైలే కాకుండా ఫంక్షన్ కూడా. ఈరోజు నేను మీకు అతనికి కొంచెం ఏదైనా డైరెక్ట్గా ఏదైనా గట్టిది ఏదైనా తెప్పించినాను, ఫుడ్ మెటీరియల్ కూడా అది తినమన్నాం. పేషెంట్ కూడా నేను క్లియర్గా వీడియో కొరకే కాకుండా పేషెంట్కి అన్నాము, ఈరోజు వెళ్ళి చికెన్, రొట్టెలు, రైస్ ఏది తింటే అది తినండి, మరీ హార్డ్ ఫుడ్ ఇట్లా బోన్స్ కానీ వక్కలు కానీ జామకాయ గింజలు అట్లా కాకుండా ఏ ఫుడ్ అయినా తినమని చెప్పినాము. సార్ మీకు ఎలా ఉంది, మీకు చెప్పండి. ఇప్పుడు చాలా బాగుంది సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మేము కర్నూలు నుండి వచ్చినాం సార్. కర్నూలు మాది బుధవారపేట. నాకు ఒక 5 years నుండి పై వరుస పళ్ళల్లి చాలా సఫర్ ఉండింది, నొప్పి ఉండింది. మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇక్కడ లోకల్గా ఆ డాక్టర్ గారు కృష్ణమోహన్ డాక్టర్ గారు, ఇక్కడ మీకు ఇంప్లాంట్ వేయడానికి బోన్ సరిగా లేదు, ఇక్కడ కర్నూలులో ఎవరు ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ లేరు, మీరు కంపల్సరీ హైదరాబాద్ పోండి అంటే, మీరే చెప్పండి సార్ ఒక మంచి డాక్టర్ని హైదరాబాద్లో మాకు తెలియదంటే, ఇట్లా కేఏ రెడ్డి సార్ అని ఉన్నారు బెస్ట్ డాక్టరు, మీరు అక్కడ పోయి కన్సల్ట్ కానీ అంటే, లాస్ట్ మండే వచ్చినాం సార్ ఇక్కడికి. మండే వచ్చిన తర్వాత సారు ఎక్స్రే తీసి సిటీ స్కాన్ చేసి, మీకు ఒక జైగోమో అవసరం పడుతుంది, మిగతా 5 ఇంప్లాంట్ చేస్తే సరిపోతుంది అని చెప్పినారు సార్. నేను ఇక్కడికి రావడం నిజంగా మనస్ఫూర్తిగా నా అదృష్టం అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఎక్కడికి పోయినా నాకు మళ్ళీ ఇంత బాగా అయితే ట్రీట్మెంట్ జరగదని నేనైతే నా పర్సనల్గా అనుకుంటున్నాను. ఇక్కడ సపోర్టింగ్ స్టాఫ్ కూడా చాలా ఎంకరేజ్ చేసి చాలా బాగా చేశారు. ఈ డాక్టర్కి మరీ ధన్యవాదాలు. మీకు చేసినప్పుడు ఏమైనా ఇబ్బంది అయిందా సార్? చేసినప్పుడు కానీ చాలా మంది భయపడుతుంటారు, అంటే ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అంటే అమ్మో ఇది చాలా స్క్రూలు పెడతారు, బోన్లో ఎముకల్లో స్క్రూలు పెడతారు,
చాలా కష్టమైతే అంటారు. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? మా కర్నూలు అయితే చెప్పారు సార్, కొద్దిగా క్రిటికల్గానే అంటే అన్నారు, కానీ చూసిన తర్వాత ఫస్ట్ కొద్దిగా భయం వేసింది, కానీ చేసే కొద్దీ ఇంకా ఏ భయం లేదు సార్. చాలా బాగా జరిగింది సార్ సర్జరీ. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం ఏదైనా తిని చూడండి సార్, మీకు ఎలా ఉంది. మీరు తిని చూసి మీకు ఏదైనా ఉంటే ఇబ్బంది ఉంటే చెప్పండి, నేను దాన్ని సరి చేస్తాను. మంచి గట్టిగా నమ్మగలుగుతున్నారా? బాగా నమ్ముతున్నాం సార్. ఓకే, ఇంకా తినండి, మంచిగా తినండి, భయపడకండి, ఏం భయపడకుండా మంచి నార్మల్గా తినండి, ఫ్రీగా తినండి. ఈరోజు పోయి మంచి చికెన్ ఏమన్నా తినండి, చికెన్ మటన్ ఏమన్నా తింటారు కదా. తింటాం సార్, ఈరోజు సాటర్డే తిన్నాం సార్. సండే ఇంకేం, సండే చికెన్ మటన్ అని మంచి గట్టిగా నమ్మలేసేయండి. సరే సార్, మంచి హ్యాపీగా ఉండండి. ఏం కాదు, ఎప్పుడన్నా 6 నెలలకు ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు మా దగ్గరకు చెకప్కి రండి, అంతే. చాలా ధన్యవాదాలు సార్ మీకు. ఏమో ఎలా ఉంది మీ ఆయన, మంచిగా ఉందా? చాలా చాలా కృతజ్ఞతలు సార్. ఇక్కడ కూడా చాలా బెస్ట్ ప్రైస్లోనే చేసినారు సార్. మేము ఇంకా చాలా ఎక్స్పెక్ట్ హెవీ అని అనుకున్నాం, బెస్ట్ ప్రైస్లోనే మాకు చేసినందుకు ధన్యవాదాలు సార్. చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ. మీకు ఏం ఇబ్బంది ఉన్నా ఏదున్నా మాకు ఫోన్ చేయండి, మీకు మేము చేసిస్తాం. ఓకేనా? సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.